పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నెక్స్ట్ మనకి రీతు చౌదరి. Your call has been forwarded సో to voicemail. రీతు చౌదరి అయితే ఫోన్ తీయట్లేదు. ఇంకెవరున్నారు ఇక్కడ మనకి? విష్ణుప్రియ ఆల్రెడీ అటెండెడ్. టేస్టీ తేజ కూడా ఉన్నాడు కాబట్టి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. సో టేస్టీ తేజ బిజీ అని వస్తుంది. మళ్ళీ ప్రయత్నించండి. ఎవరున్నారు ఇంకా? పల్లవి ప్రశాంత్ ఉందా? అంత దుర్వాసనం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. సో సార్ చాలా బిజీగా ఉన్నారు. పల్లవి ప్రశాంత్ గారు యాప్స్ బాగా ప్రమోట్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు అనుకుంటా. అమృత చౌదరి ఉంది అక్కడ? ఏది ఒకసారి త్రూ పాపప్ యాడ్స్ J365.com. హలో హలో, యా అమృత చౌదరియా? అవును చెప్పండి. యా నేను రోషన్ సుమన్ టీవీ నుంచి మాట్లాడుతానమ్మా. యా చెప్పండి. ఇప్పుడు మీ నేమ్ కూడా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎఫ్ఐఆర్ లో ఉంది కాబట్టి ఇది తెలిసి చేశారా తెలియక చేశారా అనేది కామన్ గా అందరూ అడుగుతున్న క్వశ్చనే. కాబట్టి మీరు తెలిసి చేశారా అండి, లేకపోతే డబ్బులు వస్తున్నాయని చేశారా, తెలియక చేశారా అసలుకి? నాకు వేరే వాళ్ళ త్రూ వచ్చింది, ఒక ఏజెన్సీ త్రూ. ఓకే, యా. ఎంత పే చేస్తారండి ఒకసారి మీరు ప్రమోట్ చేస్తే దాన్ని? అంటే అది కూడా ఏజెన్సీ త్రూ వస్తుందా, లేకపోతే డైరెక్ట్ పర్సన్ మీతో మాట్లాడతారా? నాకు అసలు ఇలా అవుతుందని తెలియదండి. అయితే కాదు. అండ్ నేను పర్టికులర్ గా S365 ఏదైతే ప్రమోట్ చేశానో అది నా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసింది కాదు. వాళ్ళు నాకు వీడియో ఇస్తే వీళ్ళు యూజ్ యాడ్ లో యూజ్ చేస్తాం అది చెప్పినప్పుడు ఆఫ్ కోర్స్ వి డూ ఇట్ ఫర్ మనీ కదండి. నాకు అప్పుడు ఇంపార్టెంట్ ఉంది. సో అమృత గారు మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ అండి, మీకు మనీ నీడ్ ఉంది. చాలా బ్రాండ్స్ ఉన్నాయి ప్రమోషన్ చేసుకోవడానికి, అండ్ చాలా మంది యాక్టర్స్ అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా అండ్ వెల్ నోన్ బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచి పే చేస్తున్నారు అని చెప్పేసి చెప్తుంటారు. అలాంటిది బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చేశారా? ఆ టైంలో నాకు మనీ నీడ్ ఉంది కాబట్టి చేశానని చెప్తున్నారు. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి, జస్ట్ అడుగుతున్నాను నేను. లేదు అండి, అదే యాక్చువల్లీ తెలియక చేసింది. అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎలాంటి రిస్క్ ఉండదు అని. అంటే ఈవెన్ ఐ ట్రస్టెడ్ దట్ యాప్, అందుకు ప్రమోట్ చేశాను. ఓకే, అంటే ఫైనల్ గా ఎలా అండి, మీరు ప్రమోట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది అసలు డైరెక్ట్ పర్సన్స్ మీకు టచ్ లోకి వస్తారండి? ఒక ఆన్లైన్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? ఆన్లైన్ లోనే అండి. ఆన్లైన్ లోనే ఇస్తారు. సో అప్పుడు అకౌంట్ నెంబర్స్ ఎలా అండి, మీకు తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాన్సాక్షన్ అర్థమవుతుంది కదా మీకు? ఓకే, హైదరాబాద్ లో ఉంటారా ఈ థర్డ్ పార్టీ అనే వాళ్ళు? నాకు మెయిల్ త్రూ కనెక్ట్ అవుతారండి. మెయిల్ త్రూ పెడతారు అనమాట. ఓకే, సో ఆ అమౌంట్ కూడా ఇంత పంపుతున్నామని మెయిలే పంపుతారండి మీకు, లేకపోతే మీకు మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలిసి అంటే మీరు పంపుతారు కదా ఫోన్ నెంబర్ త్రూ వాట్సాప్ లోనో లేకపోతే కాల్ లోనే మాట్లాడతారు కదా? అంటే ఈ పర్టికులర్ బ్యాంక్ అయితే నేను మెయిల్ త్రూ కనెక్ట్ అయ్యాను. దేర్ ఆర్ అదర్ ఏజెన్సీస్ విచ్ విల్ కనెక్ట్ us through WhatsApp or ఓకే ఓకే. ఏం చేస్తుంటారు అమృత గారు మీరు? ఇది కాకుండా అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా ఏం చేస్తుంటారు మీరు? అంటే జాబా లేకపోతే యాక్ట్రెస్సా మీరు? I'm into acting అండి, as well as I'm also mechanical engineer. ఇప్పుడు నా ఫైనల్ ఇయర్ బీటెక్. మెకానికల్ ఇంజనీర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు మీరు. సో ఫోన్ లో ఎఫ్ఐఆర్ లో మీ నేమ్ వచ్చిందన్న తర్వాత మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీరు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు దాని గురించి? ఎలా అంటే డెఫినెట్లీ బాధపడ్డామండి. ఐ బి వెరీ ఆనెస్ట్, ఇంత డ్రాగ్ అవుతుంది సిచ్యువేషన్ అని తెలుస్తుంటే నేను, అండ్ యూ కెన్ చెక్ మై ప్రొఫైల్, నేను ఒక్క బెట్టింగ్ యాప్ ఇప్పుడు వరకు ప్రమోట్ చేయలేదు. అప్పుడు ఒక్కటే. అవునవును, అదే ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా కనిపిస్తుంది www.S365 ఏదో ఒకటే చేశారు మీరు. అది ఒక్కటే చేశాను, తెలియక చేసిన తప్పు వల్ల. ఐ డోంట్ నో దట్. ఓకే, సో మీరు కూడా దీని గురించి బాధపడుతున్నారు, తెలియక చేశాను అనవసరంగా ఈ రోజు. ఓకే ఓకే, సో మిమ్మల్ని అయితే ఇంకా పోలీస్ స్టేషన్ లో విచారణకు పిలవలేదు ఇంకా? లేదండి, ఐ థింక్ ఓన్లీ మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళనే పిలుస్తున్నారు. ఓకే, సో మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఎనీహౌ థ్యాంక్ యూ అమృత గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.